బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో విమాన ప్రమాదానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. సాంకేతిక లోపంతో టేకాఫ్ కి ముందే విమానంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి అలారం మోగిన వెంటనే లోపల ఉన్నటువంటి ప్రయాణికులందరూ బయటికి ఒక్కసారిగా ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చి రెక్కల మీదుగా బయటికి దిగి వెళ్ళిపోయినట్లుగా మనకు తెలుస్తోంది. అందరూ బయటికి దూకేయండి అంటూ పైలట్ వార్నింగ్ ఇచ్చాడు. టేకాఫ్ కి ముందే విమానంలో అగ్ని ప్రమాదం అంటూ అలారం కూడా మోగింది. విమానం రెక్కలపై నుంచి ప్రయాణికులు అందరూ కూడా క్రిందకి దూకేసినట్లుగా తెలుస్తోంది. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ ప్రజెంట్ చేస్తుంది, మీరు చూడొచ్చు. ప్రాణ భయంతో రెక్కల మీదుగా బయటికి దూకేస్తున్నటువంటి ప్రయాణికులు మనం చూస్తున్నాం. ఈ ప్రమాదంలో మొత్తం 18 మందికి గాయాలైనట్లుగా తెలుస్తుంది. వారిని ఆసుపత్రికి తరలించారు. రయానైర్ బోయింగ్ 737 విమానంలో బోయింగ్ 737 లో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో విమానంలో 153 మంది ప్రయాణికులు ఉన్నారు. స్పెయిన్ లోని పల్మా దే మారోల్కా ఎయిర్పోర్ట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మనం చూస్తూనే ఉన్నాం. వరుస ప్రమాదాలు చోటు చేసుకోవడం, ముఖ్యంగా బోయింగ్ కి సంబంధించి అనేక కంప్లైంట్స్ వస్తున్న తరుణంలో ఈ వరుస ప్రమాదాలు విమాన ప్రయాణికుల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణాలు చేయాలంటే చాలా మంది భయపడుతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఒక్కసారి లిస్ట్ కూడా మనం చూడొచ్చు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎన్ని విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయో చూస్తే బోయింగ్ కి సంబంధించి కేవలం, మిగతా విమాన ప్రమాదాలు ఇక పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మొత్తం 107 బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ జరిగాయంటే అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణమైనటువంటి ప్రమాదం జరిగిందో. మొన్న మధ్య మనం చూసాం, ఇండియాలో జరిగినటువంటి ప్రమాదం, అహ్మదాబాద్ లో బోయింగ్ కి సంబంధించి జరిగినటువంటి ప్రమాదాన్ని మనం చూసాం. బోయింగ్ 787 లో జరిగినటువంటి ప్రమాదం మనం చూసాం. ఇప్పుడు మరొక ప్రమాదాన్ని మనం చూస్తున్నాం. వరుసగా బోయింగ్ కి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఇలాంటి ప్రమాదాలకు గురవడం పట్ల పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకని జరుగుతున్నాయి అంటూ ఒక ప్రశ్న మనం తీసుకుంటే రకరకాల కారణాలు, ముఖ్యంగా సాంకేతిక లోపాలని మనం చూస్తున్నాం. అలాగే రెగ్యులర్ గా ఉండాల్సినటువంటి చెకప్ ప్రాపర్ గా లేకపోవడం ఒక అంశం అయితే, మరోవైపు సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా ప్రాపర్ గా లేక కూడా కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయంటూ కొన్ని అభిప్రాయాలు, ఇక్కడ కొన్ని రీసెర్చ్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఓవరాల్ గా చూస్తే 107 ఫ్లైట్ యాక్సిడెంట్స్, ప్రత్యేకించి బోయింగ్ కి సంబంధించి జరిగినటువంటి యాక్సిడెంట్స్ చూస్తే బోయింగ్ విషయంలో ఈ ప్రమాదాలకు సంబంధించి ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు టేకాఫ్ కు ముందు విమానంలో అగ్ని ప్రమాదం జరగడంతో అలారం మోగింది. అంతా దూకేయండి అంటూ పైలట్ వార్నింగ్ ఇచ్చాడు, లేకపోతే పేలిపోతుందంటూ చెప్పాడు. విమానం రెక్కలపై నుంచి ప్రయాణికులందరూ కూడా కిందకి దూకేశారు. మొత్తం 18 మందికి ఈ ప్రమాదంలో గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తు ఎవరు మరణించలేదు ఈ ప్రమాదం. రయానైర్ బోయింగ్ 737 విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాద సమయంలో విమానంలో 153 మంది ప్రయాణికులు ఉన్నారు. స్పెయిన్ లోని పల్మా దే మాలోర్కా ఎయిర్పోర్ట్ లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఒక్కసారి అక్కడ పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం మనం. ¿Sabes que el avión tiene unas... ¿Sabes que el avión tiene unas... No te entiendo, no. ¿Sabes que el avión tiene unas... No te entiendo, no. ¿Sabes que el avión tiene... No te entiendo, no. ¿Sabes que el avión tiene unas salidas de urgencias? Sí. Pues nada, avión a punto de salir a... రైట్, ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం నా కొలీగ్ కళ్యాణ్ మనతో ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి సమాచారం అందించేందుకు కళ్యాణ్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి స్పెయిన్ లో జరిగినటువంటి ఈ బోయింగ్ ప్రమాదానికి సంబంధించి? మనం చూస్తే కనుక గడిచిన వారం రోజుల్లో చాలా ఇన్సిడెంట్స్ బోయింగ్ కి సంబంధించి మన దేశం, ప్రపంచంలో నలుగులలో నుంచి చూస్తే కనుక బోయింగ్ కి సంబంధించిన ఫ్లైట్స్ కి ప్రత్యేకంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం మనం గమనించవచ్చు. సో ఇప్పుడు స్పెయిన్ నుంచి ఏదైతే మాంచెస్టర్ యునైటెడ్ కి వెళ్లే రయానైర్ బోయింగ్ 737 టేక్ ఆఫ్ కి ముందు కాక్పిట్ లో, అంటే పైలట్స్ ఉండే చోట ఒక ఫాల్స్ అలారం, అంటే అది ఒక సాఫ్ట్వేర్ ఇష్యూ, అంటే సాఫ్ట్వేర్ బీచ్ అనొచ్చు మనం. సాఫ్ట్వేర్ సరిగ్గా పనిచేయక ఒక
ఫైర్ లేకపోయినా ఫైర్ ఉందని చెప్పి అలారం రావడం వల్ల పైలట్ అప్పటికప్పుడు దాంట్లో ఉన్న దాదాపు 100 పైన ఉన్న ప్యాసింజర్స్ ని అందరినీ ఇవాక్యుయేట్ చేయడానికి ఎమర్జెన్సీ స్లైడ్స్, అంటే మెట్లు దిగడానికి ఉండవు కాబట్టి రబ్బర్వి కొన్ని అప్పటికప్పుడు ఇట్లా బెలూన్ లాగా పొంగే కొన్ని స్లైడ్స్ ఉంటాయి అనమాట, జాగ్రత్త బల్లలు లాంటివి. దాని మీద చాలా మంది కిందికి దిగడం జరిగింది. కానీ కొంతమంది ప్యాసింజర్స్ అది కాలిపోయి మంటల్లో అది కూడా కాలుతుందేమో అన్న ఉద్దేశంతో కావచ్చు, చాలా మంది దానికి ఉన్న రెక్కల మీదకి వెళ్ళిపోయారు. రెక్కల మీద నుంచి చాలా మంది దూకేశారు డైరెక్ట్ గా. చాలా హైట్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ ఫ్లోర్ అంత హైట్ ఉండే హైట్ నుంచి చాలా మంది దూకడం వల్ల దాదాపు దాంట్లో 18 మందికి మోకాళ్ళకి దెబ్బలు బాగా తగలడం వల్ల కొంతమందిని హాస్పిటల్ కూడా చేర్పించారు, కొంతమందికి సివియర్ గా ఇంజురీస్ అయినాయి. ఒక మంచి విషయం ఏంటంటే దీంట్లో ఎవరూ చనిపోలేదు. కానీ మనం చూసుకుంటే కనుక బోయింగ్ గురించి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని మనం చూస్తే జూన్ లో ఫస్ట్ ఎయిర్ ఇండియా క్రాష్ అహ్మదాబాద్ లో ఒకటి అయింది, అది బోయింగ్ 787. దాని తర్వాత మళ్ళీ 2 days తర్వాత చూసుకుంటే బోయింగ్ ఒక ఢిల్లీ నుంచి వియన్నా వెళ్ళే ఎయిర్ ఇండియా ఫ్లైట్ బోయింగ్ 777, అది కూడా మిడ్ ఎయిర్ అంటే మధ్యలో గాల్లో ఉన్నప్పుడు సడన్ గా 900 feet కింది పడిపోయింది. అంటే ఎటువంటి కమాండ్స్ లేకుండా అది 900 feet కింది పడిపోయి మళ్ళీ స్టేబుల్ అయింది. అంటే దాంట్లో కూడా ఒక టెక్నికల్ గ్లిచ్, అంటే సాఫ్ట్వేర్ గ్లిచ్ వచ్చి అదొక ఇష్యూ అయింది. దాని తర్వాత మనం చూసుకుంటే ఏప్రిల్లో కూడా యునైటెడ్ ఎయిర్లైన్స్ కి సంబంధించిన 737 MAX అని ఒక బోయింగ్ ఎయిర్లైన్స్ ఉంది. దాన్ని ఏమైందంటే 2 ఇంజిన్స్ ఒకటేసారి ఫెయిల్యూర్ అయిపోయి అట్లాంటిక్ ఓషన్ లో అది ఎమర్జెన్సీ ల్యాండింగ్, వాటర్ లో ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. వాటర్ లో ల్యాండింగ్ చేసినా కూడా అందులో ఉన్న అందరు ప్యాసింజర్స్ దేవుడి దయ వల్ల అందరూ బతికారు. వాళ్ళు ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం అయితే అక్కడ జరగలేదు. అలాగే ఒక కార్గో బోయింగ్ రీసెంట్ గా మనం చూసుకుంటే 767 అనేది క్రాష్ అయిపోయింది. అది దాంట్లో కూడా ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్. అంటే మనం చూస్తే ఇండియా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏమంటుంది అంటే ఇన్స్పెక్షన్స్ అన్ని ఎక్కువ చేయాలి, మనం ఈ సాఫ్ట్వేర్ కి సంబంధించిన గ్లిచెస్ ని మనము చూడనట్టు వదిలేయకుండా ఈ సాఫ్ట్వేర్ పటిష్టంగా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే బోయింగ్ కి కూడా వీళ్ళు ఇలాంటి సజెషన్స్ ఇచ్చారు. ఈ ఫాల్స్ అలారం రావడం వల్లనే ఇలాంటి ఇష్యూస్ తలెత్తినాయి. దాంట్లో 18 మంది వింగ్స్ మీదకి ఎక్కిరు. మంటలు ఎక్కడ మాకు వచ్చి అంటుకుంటాయో, లేకపోతే ఈ రబ్బర్ ప్లాస్టిక్ కి సంబంధించిన ఏదైతే స్లైడ్స్ ఉన్నాయో ఆ స్లైడ్స్ మీద నుంచి కింద పడినా కూడా ప్రాబ్లం అవుతుంది. అంటే దాంట్లో ఉన్న కాలిపోతాం ఏమన్న ఉద్దేశంతో వింగ్స్ లోంచి పడుతున్నారు. అంటే విమానం ఎక్కే ప్రజలకి విమానం నడిపే వాళ్ళకి మధ్యలో ఉన్న విశ్వాసం ఏదైతే ఉందో అది చాలా చిన్న రేఖ మీద నడుస్తుందే మనకు అర్థమవుతుంది. చిన్న అంటే ఒక ఫాల్స్ అలారమే వెంటనే బోయింగ్ మీద ఉన్న నమ్మకాన్ని పక్కన పెట్టేసి వెంటనే దూకే ప్రాణాలు ఎంతో కొంత బతికినా చాలు అన్న ఉద్దేశంతో వాళ్ళందరూ దూకడం కూడా మనం గమనించవచ్చు. నందు రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్. మొత్తం మీద చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ వరుస ప్లేన్ క్రాషెస్ అనేవి ప్రస్తుతం భయాందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా మనకి అహ్మదాబాద్లో మనం చూసాం. ఆ తర్వాత అమెరికన్ ఎయిర్లైన్స్లో కూడా జరగబోయినటువంటి ఒక ప్రమాదం జస్ట్ త్రుటిలో తప్పింది. అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినటువంటి కొద్దిసేపటికే ఇంజిన్లోంచి మంటలు పొగ వచ్చిన నేపథ్యంలో వెంటనే పైలట్ అప్రమత్తమై సేఫ్గా ల్యాండ్ చేశారు. లేదంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగుండేదో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆ తర్వాత మొన్న ఈ మధ్య కూడా మనకి చూసాం, ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కి సంబంధించి ఒక వీడియోను మనం చూసాం. అందులో ఉన్నటువంటి ప్రయాణికుడు ఈ ఫ్లైట్కి సంబంధించినటువంటి ఈ రెక్కకి ఒక ప్లాస్టర్ వేసి దాన్ని చూపించాడు ఒక వీడియోలో. అంటే ఏమాత్రం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారో, ఏమాత్రం మెయింటెనెన్స్ ఫ్లైట్స్లో ఉంది అన్నదానికి ఇవి మనకు ఒక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. ఇప్పుడు స్పెయిన్లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి కూడా మనం చూస్తూనే ఉన్నాం. టేక్ ఆఫ్ అవుతున్నటువంటి కొద్దిసేపటికే జరిగినటువంటి ప్రమాదం, భారీ ఎత్తున మంటలు రావడం ఇంజిన్స్లోంచి. ఇలా ఎక్కడ చూసినా సరే చాలా ప్రాంతాల్లో రోజు ఎక్కడో ఒక చోట ఈ ప్లేన్ క్రాషెస్కి సంబంధించో లేదంటే త్రుటిలో తప్పినటువంటి ప్రమాదానికి సంబంధించి వస్తున్నటువంటి ఈ వార్తలు విమాన ప్రయాణికుల్ని ఆందోళనలో నెట్టేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విమాన ప్రయాణం అంటేనే భయపడాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 107 ప్రమాదాలు కేవలం ఈ ఒక్క కంపెనీకి సంబంధించి, బోయింగ్కి సంబంధించి మాత్రమే 107 ప్రమాదాలు జరిగాయంటే ఇక మనం చూడొచ్చు ఎంత పెద్ద స్థాయిలో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయో. అందులోనూ వన్ ఆఫ్ ది మోస్ట్ సెన్సిటివ్ ప్రయాణంగా చెప్పుకోవచ్చు. మిగతా బస్సులు, ట్రైన్లు వీటితో పోల్చుకుంటే చాలా సెన్సిటివ్. ఒక చిన్న పక్షి వచ్చి ఇంజన్లో పడినా సరే
వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేటువంటి ప్రమాదం. అంత సెన్సిబుల్గా ఉంటుంది ఫ్లైట్ జర్నీ అంటే. అందులోనూ చాలా కాస్ట్, అలాగే చాలా హై మెయింటెనెన్స్ ఉంటుంది, హై సెక్యూరిటీ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎందుకని ఇంత ఫ్రీక్వెంట్గా ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది ఒకసారి చూసుకోవాలి. మోర్ ఆఫ్ ముఖ్యంగా బోయింగ్కి సంబంధించి వరుసగా వస్తున్నటువంటి కంప్లైంట్స్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. పాత పడిపోయినటువంటి కొన్ని పార్ట్స్ని రీప్లేస్ చేయకపోవడం, సర్వీసింగ్ రెగ్యులర్గా లేకపోవడం, సాఫ్ట్వేర్ అప్డేట్స్ లేకపోవడం, అలాగే మెయింటెనెన్స్ సరైన సిబ్బంది ట్రైన్డ్ సిబ్బంది కొన్నిసార్లు లేరు అంటూ, కొన్నిసార్లు ఇష్టారీతిని డిలే చేస్తున్నారంటూ మనం చూడొచ్చు. అహ్మదాబాద్ ఫ్లైట్ ఇన్సిడెంట్ తర్వాత కూడా 2 ఫ్లైట్స్కి సంబంధించి ఎయిర్ ఇండియాకి ఇప్పటికే సమన్లు వెళ్ళాయి. దానికి సంబంధించి నోటీసులు జారీ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. 2 ఫ్లైట్స్ 10 గంటల లేటుగా ఎందుకు వెళ్ళాయంటూ దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటూ వెళ్ళినటువంటి నోటీసులు కూడా మనం చూసాం. ఇలా ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగానే కాదు, భారతదేశంలో జరుగుతున్నటువంటి వరుస ప్రమాదాలకి సంబంధించినటువంటి ఉన్నటువంటి నిర్లక్ష్యానికి సంబంధించి కూడా అనేక ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి. వేలు ఖర్చు పెట్టి మేము ప్రయాణించాలనుకున్నప్పుడు మీరు ఇంత అజాగ్రత్తగా ఎలా ఉంటారు అంటూ ఎయిర్లైన్స్కి సంబంధించి ఈ ఫ్లైట్స్ విషయంలో ఉన్నటువంటి మెయింటెనెన్స్కి సంబంధించి వస్తున్నటువంటి ప్రశ్నలు కూడా ఇక్కడ చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాలకి సంబంధించి ఏం జరుగుతుంది, ఎందుకని ఈ వరుస ప్రమాదాలు జరుగుతున్నాయనే దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే దానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి కామెంట్ రూపంలో. ¿Sabes que el avión tiene unas salidas de urgencias? Sí. Pues nada, avión a punto de salir a parking 10 o 8 y ahora la gente se tiran de ala al suelo. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.